ఈ మనిషి ఎప్పుడు కుడి చేతితో పంచ్ వేయడు, ఎందుకంటే కుడి చేతితో గుద్దితే అపోనెంట్ బతకడు. ఒకరోజు బాక్సింగ్ మ్యాచ్లో కర్లీ జుట్టు ఉన్న ఒక ఫైటర్ని కలిశాడు. అతను మాజీ సైనికుడు, ఎవరినీ సీరియస్గా తీసుకోడు. కోచ్ హెచ్చరించాడు, జాగ్రత్త, అతను ఎప్పుడూ ఓడిపోలేదన్నాడు. మైక్ నవ్వి వీపు మీద ఉన్న టాటూ చూపిస్తూ అతను ఏం చేస్తాడో చూద్దాం అన్నాడు. మ్యాచ్ మొదలైంది. కర్లీ జుట్టు వ్యక్తి పంచులు విసురుతూ ఉంటే మైక్ కేవలం డిఫెండ్ చేశాడు. సరైన సమయంలో మైక్ ఎడమ చేతితో హుక్ వేశాడు. అతను నేలకు కూలాడు. కాసేపటికి లేచి నవ్వుతూ మైక్ ని రెచ్చగొట్టాడు, తనపై దాడి చేయమని. రెండో రౌండ్లో అదే ట్రాప్ పెట్టాడు, కానీ మైక్ మళ్లీ ఎడమ హుక్ వేశాడు. ఈసారి అతను లేవలేకపోయాడు. మ్యాచ్ అయిపోయింది. కోచ్ కర్లీ జుట్టు వ్యక్తికి టాక్సీ డబ్బులు ఇచ్చాడు. కర్లీ జుట్టు వ్యక్తి నడుస్తూ బయటకు వచ్చాడు. అప్పుడు వెనక నుండి మైక్ గొంతు వినిపించింది, రా, ఏదైనా తిందాం. ఇద్దరూ కలిసి కూర్చున్నారు. మాట్లాడుతూ వాళ్లు ఒకే స్పెషల్ ఫోర్సెస్ యూనిట్లో పనిచేశారని తెలిసింది. కర్లీ జుట్టు వ్యక్తి అడిగాడు, నీవు ఎప్పుడూ ఎడమ చేతితోనే ఎందుకు ఫైట్ చేస్తావు? మైక్ కొద్దిగా నవ్వాడు. అప్పుడు మైక్ అమ్మ ఫోన్ చేసి షాపు దగ్గర కొంతమంది రోడీలు గొడవ చేస్తున్నారు అన్నది. మైక్ వెంటనే షాపుకి పరిగెత్తాడు. బయట జనం గుండా చూశాడు. అమ్మ కనిపించింది. ఇప్పుడు కుడి చేతి ఉపయోగించాల్సిన సమయం వచ్చిందని అర్థమైంది. ఒక్కొక్కరిని కుడి చేతితో కొట్టి నేలకు కూల్చాడు. ప్రతి పంచ్ వేగంగా ఉంది. ఒకడు పైకప్పు మీద నుండి చూస్తున్నాడు. మైక్కి సమయం లేదు, అమ్మని కాపాడాలి. చివరి రోడీని కూల్చి షాపులోకి వెళ్లాడు. ముందు అమ్మని కాపాడి ఒకడిని ప్రశ్నించాడు. అప్పుడు అసలు గ్యాంగ్స్టర్ తన బలమైన బాడీగార్డ్తో వచ్చాడు. మైక్ వెంటనే కుడి చేతితో పంచ్ వేశాడు, కానీ బాడీగార్డ్ సులభంగా తట్టుకున్నాడు. మైక్ ఆశ్చర్యపోయాడు. మళ్లీ పూర్తి బలంతో గుద్దులు వేశాడు. ఈసారి బాడీగార్డ్ కొన్ని అడుగులు వెనక్కి వెళ్లాడు. బాడీగార్డ్ కోపంతో మైక్ రెండు చేతులు పట్టుకుని తలతో గట్టిగా గుద్దాడు. మైక్ నేలకు కూలాడు. గ్యాంగ్ లీడర్ దగ్గరకు వచ్చి నాతో కలిసి పని చేయి అన్నాడు. మైక్ అతని మొహంపై ఉమ్మేశాడు. కోపంతో గ్యాంగ్ లీడర్ కత్తి తీసి